మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. నమస్తే, నా పేరు డాక్టర్ శివకుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, కేర్ హాస్పిటల్స్, నాంపల్లి, హైదరాబాద్. పిఆర్పి గురించి చాలా పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే పిఆర్పి పూర్తిగా వేస్ట్ కాదు, పూర్తిగా బెనిఫిషియల్ అని చెప్పలేము. ఎప్పుడు కూడా మేమేం చెప్తామంటే మోకాళ్ళకి ఇచ్చే ఏ ఇంజెక్షన్స్ అయినా పనిచేయాలంటే ఫస్ట్ పేషెంట్ కొన్ని జీవన విధాన మార్పులు చేసుకోవాలి. డైట్లో చేంజెస్, సన్లైట్ ఎక్స్పోజర్ కరెక్ట్గా ఉండడము, విటమిన్ డి, B12 లెవెల్స్ చెక్ చేసుకుని వాటిని సరి చేసుకోవడము, కొన్ని వ్యాయామాలు చెప్తాం, సింపుల్ ఎక్సర్సైజెస్. ఇప్పుడు ఈ జాయింట్ ఉంది, ఈ జాయింట్ని నేను బాగా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవాలి, జాయింట్ ఫ్రీగా మూమెంట్ ఉండాలి, అలాగే చుట్టూ ఉన్న మజిల్స్ గట్టిగా ఉండాలి. ఇవి బాగుంటే ఏ విధమైన చిన్న చిన్న జాయింట్ సమస్యలైనా కూడా మనం ఈజీగా ట్రీట్ చేయొచ్చు. ఈ ఇంజెక్షన్స్, మన జెల్ ఇంజెక్షన్స్ కానీ, లూబ్రికేటింగ్ జెల్ ఇంజెక్షన్స్ కానీ, పిఆర్పి ప్లాస్మా థెరపీ ఇంజెక్షన్స్ కానీ రికవరీకి హెల్ప్ చేస్తాయి తప్ప ఇవే పూర్తిగా ట్రీట్మెంట్ కాదు. సో ట్రీట్మెంట్లో ఒక చిన్న భాగం మాత్రమే. కాకపోతే జనరల్లీ మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ మీద మార్కెటింగ్ అగ్రెసివ్గా జరిగి దాని మీద బిజినెస్ తీవ్రంగా జరగడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇంజెక్షన్తోనే మొత్తం తగ్గిపోతుందనే ఒక వాదన బయలుదేరుతుంది, అపోహలు కూడా కలుగుతాయి. అలా కలగకూడదని మా ఆర్థోపెడిక్ డాక్టర్లు చాలామంది ఈ విషయాన్ని మళ్ళీ నొక్కి చెప్తున్నారు. మోకాళ్ళ అరుగుదల అంటే నీ ఆర్థరైటిస్ అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్ళిపోయింది అనుకోండి, 70%, 80% కంటే మోకాళ్ళు అరిగిపోయినాయి, దాన్ని స్టేజ్ 4 ఆర్థరైటిస్ అంటాం. అప్పుడు ఎక్స్రేలో మీకు చూస్తే ఎముక మీద ఎముక డైరెక్ట్గా ఒరుసుకుంటుంది, మధ్యలో నార్మల్గా ఒక గ్యాప్ ఉంటుంది అనమాట. ఆ గ్యాప్ పోయి మొత్తం బోన్ ఆన్ బోన్ రబ్ అవుతుంది. ఆ స్టేజ్లో ఇవి పనిచేయవు. చాలామంది ఇది ఫ్రాడ్ అనే డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే మీకు ఎర్లీ స్టేజ్లో మీరు మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అయినప్పుడు, మైల్డ్ ఆర్థరైటిస్ ఉన్నప్పుడు పిఆర్పి తీసుకుని ఎక్సైజ్ చేస్తే ఓకే. మోకాళ్ళు అన్నీ అరిగిపోయినాయి, అందరికీ తెలుసు, 10 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు కూడా ఇది నీ రీప్లేస్మెంట్ చేయాలని కన్ఫర్మ్ చేశారు. అయినా కూడా కొందరు సర్జరీ అంటే భయంతో వేరే పెయిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళడము, వాళ్ళు అసలు మీకు నీ రీప్లేస్మెంటే అవసరం లేదు, వాళ్ళంతా తప్పు చెప్పారు అని చెప్పి పిఆర్పితో మీకు తగ్గిస్తాము అని చెప్పడం అనేది అబద్ధపు ప్రచారం అని చెప్పి దాని మీద మేమందరం ఖండిస్తున్నాం. ఏది పూర్తిగా తప్పు కాదు, ఏది పూర్తిగా 100% కరెక్ట్ కాదు, సందర్భాన్ని బట్టి మారిపోతుంది. అడ్వాన్స్డ్ స్టేజ్ ఆర్థరైటిస్లో పిఆర్పి అస్సలు పనిచేయదు. అయితే కొందరు అడుగుతారు, సార్ పని చేయకపోయినా పర్లేదు, నేను ట్రై చేస్తాను, ఒకసారి ఇవ్వండి, నాకు సైడ్ ఎఫెక్ట్ లేదు కదా అంటారు. సరే తీసుకోండి, పర్లేదు, ట్రై చేయండి, కానీ గ్యారంటీ లేదని చెప్తాం. వాళ్ళకు కొంతకాలం టెంపరీ రిలీఫ్ కూడా రావచ్చు. ఆ రిలీఫ్ ఇంజెక్షన్ వల్ల తెలీదు, వాళ్ళు చేసే ఎక్సర్సైజ్ల వల్ల తెలీదు, అయినా కూడా ట్రై చేయండి, తప్పు లేదనే చెప్తాం. కానీ స్టేజ్ 4 ఆర్థరైటిస్లో ఏదో ఒక సందర్భంలో నీ రీప్లేస్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ వల్ల వీళ్ళు ఎక్కువ దూరం నడవగలుగుతారు, యాక్టివ్గా ఉండగలుగుతారు, ఫ్యూచర్లో వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మన ఫిట్నెస్ మనం కాపాడుకోగలుగుతాము. అందుకే మేము స్టేజ్ 4 ఆర్థరైటిస్ వచ్చినప్పుడు ఫిజియోథెరపీ, వెయిట్ లాస్ అన్నీ కూడా ఫాలో అయ్యాక కూడా నొప్పి తగ్గలేదంటే ఇంకా మీరు నీ రీప్లేస్మెంట్కి వెళ్ళండి, ఇంజెక్షన్స్ మీకు కరెక్ట్ కాదు అని మేము చెప్తాం. ఇది దానికి సరైన కారణం అన్నమాట.